వివేక హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. నిందితుల ఇళ్లలో ఏకకాలంలో 7 చోట్ల సోదాలు నిర్వహించింది. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లో లెక్కల్లో చూపని 24 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు 2 లాకర్ల తాళాలు, కీలక దస్త్రాలను తీసుకెళ్లారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. హత్యకు ముందు 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సీబీఐ విచారణలో తేలింది. గంగిరెడ్డి ద్వారా తనకు 5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని దస్తగిరి చెప్పినట్లు తెలిసింది. సునీల్ యాదవ్ నుంచి అందిన ₹1 కోటి రూపాయల్లో 75 లక్షలు తన మిత్రుడు సయ్యద్ మున్నా వద్ద ఉంచినట్లు సీబీఐ విచారణలో అంగీకరించారు. సయ్యద్ మున్నా లాకర్ల నుంచి సీబీఐ అధికారులు 46.7 లక్షల నగదు, లెక్కల్లో లేని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు అక్రమ మార్పిడి, మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టమవడంతో ఈ సొమ్మును నిందితులకు ఎవరిచ్చారు, దీని వెనుక ఎవరున్నారు, ఇంత మొత్తం ఎక్కడ్నుంచి వచ్చింది అనే కోణాల్లో హైదరాబాద్లోని జోనల్ ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 5 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 7 చోట్ల సోదాలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్లోని నివాసంతో పాటు పులివెందులలోని ఆయన ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు. పులివెందులలో ఇంటికి తాళం వేసి ఉండటంతో కొద్దిసేపు బయటే వేచి ఉన్నారు. కాసేపటికి అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్ రెడ్డిని పిలిపించి తాళం తెరిపించారు. హత్య కేసులో కీలక నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలు చేశారు. తొండూరు మండలం టీ తుమ్మలపల్లిలో ఉంటున్న మరో నిందితుడు ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు కడప నుంచి పిలిపించారు. శివశంకర్ రెడ్డి నివాసంలో అతన్ని విచారించారు. 2023 నవంబర్లో వైద్య శిబిరం ఏర్పాటు పేరిట కడప జైలుకు వెళ్లిన చైతన్యరెడ్డి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైతన్యరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. సోదాల్లో అవినాష్ రెడ్డి నివాసం నుంచి లెక్క తేలని 24 లక్షల రూపాయల నగదు, 2 బ్యాంక్ లాకర్ల తాళాలు, కీలక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. హత్యకు సంబంధించిన 40 కోట్ల సుపారీపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.